నమస్తే, వెల్కమ్ టు సుమంటి. నేను మీ అరుణ. ఈ రోజు మనం కరీంనగర్ లోని సీతారా హాస్పిటల్ కి ఆపోజిట్ లో డాక్టర్ స్ట్రీట్ లో ఈ రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ రోజు చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు విచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చూద్దామా. లెట్స్ గో. ప్రజెంట్ మనతో ఉన్నారు రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ రోహన్ గారు. సార్ మాటలు అడిగి రోహన్ హోటల్ మేనేజ్మెంట్ యొక్క స్పెషాలిటీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ ప్రారంభించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇప్పుడు బయట మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక స్టూడెంట్ ఎంత కష్టపడితే అంత డెవలప్ అయ్యే కోర్స్. ఆయనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉండి మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్ దీంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి అని బయట హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్తో పోల్చితే థియరీ మీద ఫోకస్ చేసే కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. అందు గురించి అని మేము దీన్ని కేవలం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ 90%, 95% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్గా రియల్ లైఫ్ ఎట్లుంటుంది, రియల్ లైఫ్ హోటల్, రియల్ లైఫ్ సిస్టమ్స్ ఎట్లుంటాయి అనేది చూపెట్టి వాళ్ళని భవిష్యత్తుకి తయారు చేస్తామండి. సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి సార్? దీంట్లో మనకి 10th పాస్ అయి ఉండాలి, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్. లైఫ్లో ఏ ఏజ్లో అయినా ఆగిపోయి ఉన్నారు అనుకుంటే ఒక్కసారి వచ్చి ఇక్కడ కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మేము అన్ని వాళ్ళని ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్కటి నేర్పించి వాళ్ళని ఫ్యూచర్ కోసం రెడీ చేస్తామండి. సార్, హోటల్ మేనేజ్మెంట్ లో లక్షల్లో శాలరీస్ అనేది వస్తున్నాయి అని చెప్తున్నారు, అది నిజమేనా సార్? మరి ఒక స్టూడెంట్ ఎంత కష్టపడితే అంత శాలరీస్ పెరిగే ఛాన్సెస్ ఓన్లీ ఏదైనా ఫీల్డ్ ఉందంటే అది హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్. ఎందుకంటే ఆయనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన కష్టం బట్టి ఆయన శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మీరు ఎలా మోటివేట్ చేస్తారు సార్? ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నామండి. లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకి ఫుడ్ ప్రొడక్షన్ ఇష్టమా, వాళ్ళకి హౌస్ కీపింగ్ ఇష్టమా, ఫ్రంట్ ఆఫీస్ ఇష్టమా, బార్టెండింగ్ అండ్ మిక్సాలజీ ఇష్టమా, లేదంటే వెయిట్రెసింగ్ ఇష్టమా, ఇలాంటి ఏ ఫీల్డ్ స్టూడెంట్కి దేని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళని చూసి వాళ్ళని దీంట్లో ప్రిపేర్ చేసి మంచి మంచి ప్లేస్మెంట్స్ కొరకు మంచి మంచి హోటల్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ ఇక్కడ నేషనల్ వైజ్ ఏ హోటల్ ఉన్నా కానీ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ మనతో ఉన్నారు రోహాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు. సార్ మాటల్లో అడిగి హోటల్ మేనేజ్మెంట్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇంత భారీ ఎక్విప్మెంట్ తో ఈ మెయిన్ హోటల్ ప్రారంభించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? అయితే యాక్చువల్లీ ఏంటంటే మనము అంటే ప్రతి ఒక్కరికి హోటల్ మేనేజ్మెంట్ అంటే రియల్గా హోటల్ ఏ విధంగా ఉంటుంది, 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, దాంట్లో ఏ విధంగా వర్క్ చేయాలా, హోటల్లో రియల్ ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయని తెలియజేయడానికి మనం ఇప్పుడు అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ ల్యాబ్స్తో 100% ప్రాక్టికల్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని ఇస్తామని చెప్తున్నాను. మీరు ఒక స్టూడెంట్ ని ఎలా ట్రీట్ చేస్తారు సార్, చెప్పండి. స్టూడెంట్ని నేనైతే 100% నా ఎడ్యుకేషన్లో మాత్రం ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే 10th చదివితే 10th తర్వాత జాబ్లే, ఇంటర్ తర్వాత జాబ్లే, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజే ఆల్మోస్ట్ మ్యాక్సిమం జాబ్స్ అనేవి చాలా తక్కువ అయినాయి. ఇదేంటంటే 10th తర్వాత వచ్చినా 10th పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్ పాస్ ఫెయిల్, డిగ్రీ సో ఏదైనా ఫెయిల్ అయినా పాస్ అయితే సరిపోతుంది. ఇదేంటంటే నేను బేసిక్గా 10th క్లాస్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని గైడెన్స్ చేసి అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క మెచ్యూరిటీ అంటే నేను ఏంటంటే మన కాలేజీలో ఏంటంటే ఇప్పటివరకు జరిగింది మర్చిపోయి అని చెప్పేసా, ఇప్పటి నుంచి జరిగేది గుర్తుపెట్టుకుని. ఏంటంటే ఇప్పటిదాకా నీ లైఫ్లో ఏం చేసినావు తెలియదు, ఇది 1 year తర్వాత నీకు 100% జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. సో కనుక 100% నువ్వు దీంట్లో ఎఫెక్ట్ పెట్టాలి. ఎందుకు అని అంటే నువ్వు వేరే దాంట్లో ఏం చేసినా జాబ్ అనేది ప్రాపర్గా లేదు, ఇది కంపల్సరీ జాబ్ వస్తుంది. కనుక దీంట్లో నీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో 100% ఇంట్రెస్ట్, ప్యాషన్, టైం పంక్చువాలిటీ ఇవన్నీ పెట్టి నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే 100% నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏ జాబ్లో కూడా లేని శాలరీ హోటల్ మేనేజ్మెంట్లో ఉంటుంది. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి లైఫ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సార్, అదర్ హోటల్ మేనేజ్మెంట్ కి ఈ హోటల్ మేనేజ్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అయితే అదర్ హోటల్ మేనేజ్మెంట్కి అని నేను చెప్పలేను, కానీ నా హోటల్ మేనేజ్మెంట్ మాత్రం నేను చెప్పగలుగుతా. నా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఏంటంటే మీరు ఇప్పటికీ చూస్తుంటారు ఆల్రెడీ వచ్చే ముందు. నా దాంట్లో ఏంటంటే ఒక బార్ చూస్తే రియల్గా బార్ ఏ విధంగా ఉంటుంది 5 స్టార్ ప్రాపర్టీలో, అదేవిధంగా బార్ సెటప్ కానీ కిచెన్ కూడా కిచెన్ సెటప్ ఏది ఉందంటే 100% హోటల్లో కిచెన్ సెటప్ ఏదో విధంగా అవుతుందో కాంటినెంటల్ కిచెన్స్ అదే విధంగా కిచెన్ సెటప్ చేయడం జరిగింది. అదే కాకుండా తందూరి సెటప్, దాంతో
దాంతోపాటు బేకరీ మేకింగ్ సెటప్, పిజ్జాకి సంబంధించింది కావచ్చు, బర్గర్ సంబంధించి కావచ్చు, బేకరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ ఏంటంటే మనం పిల్లలు ఏ విధంగా అయినా బతకాలని చెప్పేసి సౌత్ ఇండియన్ డిష్, చైనీస్ అలాంటివి కూడా మనం అడిషనల్గా నేర్పడం జరుగుతుంది దీంట్లో. అదే కాకుండా ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఏంటంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత చదువుకోవడానికి సమయం సరిపోదు అని చెప్పేసి ఈ దీంట్లోనే మనం అడిషనల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, దాంతోపాటు కంప్యూటర్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. కంప్యూటర్ క్లాస్లో నార్మల్గా ఏంటంటే బేసిక్ స్కిల్స్ అంటే ఎవరికైనా ఏదైనా తెలియాలి. ఎందుకంటే ఒకసారి జాబ్ చేసినామంటే 101% నీకు నెక్స్ట్ చదువుకోవడానికి ఆప్షన్ ఎక్కడ ఉండదు, జాబ్లోనే బిజీ ఉంటావు కాబట్టి. సో నేను ఏంటంటే ఇక్కడే అబ్బాయిని ప్రిపేర్ చేస్తున్నా. మనం ఏంటంటే మన యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీకు ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నీకు రాకుంటే నాకు చెప్తే ఏబీసీల కాడ నుంచి ప్రాపర్గా నేర్పుతా. ఇది చెప్తే నవ్వడానికి జోక్గా అనిపిస్తుంది కానీ బట్ నేను ఏంటంటే ఒక అబ్బాయిని డెవలప్ చేయాలని నేను ఫిక్స్ అయ్యి మైండ్లో ఉన్నా కాబట్టి అతను ఇప్పటిదాకా చేసింది మర్చిపోతే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ప్రాపర్గా మా గైడెన్స్లో నడిస్తే 100% వితిన్ 6 monthsలో అబ్బాయిలో మొత్తం చేంజెస్ నేను తేయడానికి రెడీ ఉన్నా. 100% ప్రాక్టికల్స్ మాత్రం ఉంటాయి. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా 45 years ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో డిపార్ట్మెంట్స్లో కూడా మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది. నేను ఇది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను లైవ్లో 100% ప్రాక్టికల్ ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా మరి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారా లేదా 100% నేను ఎవ్రీ స్టూడెంట్ని కాన్సన్ట్రేషన్ చేసి స్టూడెంట్స్ ఒకవేళ 50 marks ఎగ్జామ్ పెడితే స్టూడెంట్స్కు 0 marks వచ్చినా నేనేమన్నా అది ఎందుకు వచ్చినాయి 0 marks అనేది నేను సెర్చ్ చేసి ఆ స్టూడెంట్ని నేను డెవలప్ చేయడానికి చూస్తాను. అంటే 0 to హీరో చేయడానికి చూస్తాను మేడం. హోటల్ మేనేజ్మెంట్ గురించి మీరు కరీంనగర్ పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కరీంనగర్ ప్రజలకు నేను చెప్పదలిసింది ఏంటంటే ఒక్కసారి మీకు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనున్నా, హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలనున్నా, మీకు కానీ మీ ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా చదివించాలనుకున్నా, మీకు ఏదైనా ఐడియా కోసం అనుకున్నా ఆల్వేస్ మా కాలేజ్కి విజిట్ కండి. విజిట్ అయిన తర్వాత మా కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ చూసిన తర్వాత తెలుసుకోండి అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంది, హోటల్ మేనేజ్మెంట్లో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ యొక్క కాలేజ్ యొక్క స్ట్రక్చర్స్ ఏంది, అసలు ఇక్కడ ఏం నేర్పుతారు, అసలు ఏమేమి ఉంటుంది, సబ్జెక్టులు ఏంది, A to Z నేర్చుకోవడానికి ఎప్పుడు మన కరీంనగర్ ప్రజలకు ఆల్వేస్ వెల్కమ్. కరీంనగరే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రతి ఒక్క ఎవరికైనా సరే మన కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఫ్రీ విజిట్ చేయొచ్చు, ఫ్రీగానే ఏదైనా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టాన్ని బట్టి అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సార్ బయట అయితే మరి ఇంకా వేరే ఆఫర్స్ పెట్టి హోటల్ మేనేజ్మెంట్ని రన్ చేస్తున్నారు, మరి మీకున్న స్పెషాలిటీ ఏంటి సార్? మేడం నేను వచ్చేసి 101% ఆఫర్ అనేది పెట్టట్లేదు మీన్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇస్తే నాటే ఎంఆర్పి. ఎడ్యుకేషన్ అనేది ఎంఆర్పి కాదు, 30%, 40%, 50%, 60% అలా పెట్టడానికి అది నాకు సరి అయిన పద్ధతి అయితే కాదనిపించింది. బట్ మన దాంట్లో ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు అనుకూలంగా పెట్టడం జరిగింది. మీకు ఎలాంటి ఒకవేళ ఎంక్వైరీ లాంటిది కావాలనుకుంటే కాలేజ్ విజిట్ కండి, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో ఆడపిల్లలకు వచ్చేసి మనము ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది మీరు ఇస్తున్నారు సార్? మరి ఫెసిలిటీస్ అనేది మేడం నేను ఒకటి చెప్తా. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే నాకు ఇంతకుముందు మన నార్మల్ గ్రూప్లో కానీ ఇన్స్టాలో క్వశ్చన్స్ చేయడం జరిగింది, కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ ఇస్తున్నారు, అడ్మిషన్ ఫ్రీ ఇస్తున్నారు, మరి హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉందని. హాస్టల్ ఫెసిలిటీ కూడా చెప్పాలో లేదో తెలియదు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అండ్ మిల్క్, ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైస్, గట్టి కర్రీ, సాంబారు, మజ్జిగ, చట్నీ, అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ, అదేవిధంగా రాత్రి సేమ్ యాస్టీజ్ గట్టి కర్రీ, సాంబారు, మజ్జిగ, చట్నీ. ఇదే కాకుండా ప్రతి వెనస్డే బాయిల్డ్ ఎగ్, ప్రతి ఫ్రైడే ఎగ్ ఫ్రై, ప్రతి సండే చికెన్ కర్రీ. ఇదే కాకుండా హాట్ వాటర్, కూల్ వాటర్, వైఫై, దోబీ, రూమ్లో వచ్చేసి 6 members. ఇవన్నీ కలిసి మీరు ఎంత ఫీజు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఓకే సార్, ఒక 5-6 అలా ఉండవచ్చు సార్, మేబీ 5-6 కాదండి, ఓన్లీ 3,500కే నేను గర్ల్స్కి వచ్చేసి ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలా 3,500 చేస్తున్నాం అని చెప్పేసి నార్మల్గా మాత్రం ఉండదు, రూమ్కి 6 members ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా 101% మన దాంట్లో ఏంటంటే క్లీనింగ్ కావచ్చు, హైజీనిక్ కావచ్చు పర్ఫెక్ట్ ఉంటుంది. సార్ ఒక యాంగ్రీ కస్టమర్ వచ్చారు సార్ రెస్టారెంట్కి, ఆ కస్టమర్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అని స్టూడెంట్స్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? స్టూడెంట్స్కి నేను ఏం చెప్తాను అంటే
హోటల్ మేనేజ్మెంట్ అనేది మొదటగా చెప్పాలంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ, టైం పంక్చువాలిటీ, పేషెన్సీ చాలా కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్కి ఫస్ట్ మొదటగా చెప్పేది అదే. ఎంత అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా ఉంటాడు. ఆ కస్టమర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది మనం రియల్ టైం ప్రాక్టికల్గా, అంటే ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా వస్తారు, ఎలా చేయాలనేది రియల్ టైం ప్రాక్టికల్లో మనం చేసి చూపిస్తాం. ఎంత ఆవేశంలో వచ్చినా, ఎంత కోపంలో వచ్చినా జస్ట్ కీప్ స్మైల్, అంటే కూల్ టు మైండ్. ఆ విధంగా మనం ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్ ఉంటుంది మేడం, అది చెప్పాలంటే మనకు టైం సరిపోదు. ఓకే సార్. సార్ ఇందులో ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? అసలు యాక్చువల్లీ కోర్సెస్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్ ఒకటి, హౌస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఫుడ్ ప్రొడక్షన్ ఒకటి, దాంతోపాటు F&B సర్వీస్ ఒకటి ఉంటుందండి. ఈ 4 డిపార్ట్మెంట్లలో మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఈ 4 డిపార్ట్మెంట్ల పైన ఇక్కడ థియరీ ప్రాక్టికల్ ఉంటుంది. దీని తర్వాత ఇంటర్న్షిప్లో కూడా 4 డిపార్ట్మెంట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ స్టూడెంట్ వచ్చేసి ఈ 4 డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనం 100% ప్లేస్మెంట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తామండి. సార్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఓవరాల్గా? చెప్పాల్సింది ఏం లేదండి, కాలేజ్ పెట్టింది మీకోసం, రండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడన్నా రండి, విజిట్ చేయండి. 100% నా దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలని మాత్రం నేను 100% ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు నా దాంట్లో ఒకసారి విజిట్ కండి. విజిట్ అయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అనేది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన దాంట్లో అడ్మిషన్ తీసుకోండి. మీకు ఒకవేళ మీకు మా కాలేజ్ అని నచ్చితే 100% యాక్సెప్టెడ్. నేను మాత్రం చెప్తున్నా 100% జాబ్ ప్లేస్మెంట్ కన్ఫర్మ్. సార్ మీ కాలేజ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత స్టూడెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మీరు కోరుకుంటున్నారు సార్? మేడం, నేను చెప్పేది ఏంటంటే 100% వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీస్లో వర్క్ చేయాలా, ప్రాపర్టీస్లో జాబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాలేక స్థితి, అంటే వాళ్ళ మంచి చెడు ఎవరిని ఊహించలేం కాబట్టి ఏదైనా పరిస్థితి బాలేక ఇంటికాడ ఉన్నా అని ఆయన లైఫ్ స్టైల్లో ఆయన ఇంటికాడైనా బతకగల. మనం ఇక్కడ ఏం చెప్తామంటే, పిల్లలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు నా హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్లో కావచ్చు, రిటర్న్ వచ్చినా, ఒకవేళ జాబ్ నుంచి రిటర్న్ వచ్చినా వాళ్ళ ఇంటికాడ ఉండి లైఫ్లో ఏ విధంగా బతకాలి. 100% నేను ఇప్పుడు ఈ బేకరీకి సంబంధించి చెప్పా. బేకరీకి సంబంధించింది కావచ్చు, తందూరి మేకింగ్ కావచ్చు, నార్మల్గా ఈ కాంటినెంటల్స్కి సంబంధించిన సౌత్ ఇండియన్ డిషెస్ కావచ్చు, నార్త్ ఇండియన్ డిషెస్ కావచ్చు, ఈ పిజ్జా, బర్గర్, ఇవన్నీ మనం రియల్ టైం ప్రాక్టికల్గా చేస్తాం. దాంతోపాటు ఈ కాక్టైల్స్, మాక్టైల్స్, ఈ విధమైన మనం రియల్ టైం అని నేను ఏంటంటే స్టూడెంట్కు 100% స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే, లైఫ్లో ఎక్కడ వెళ్ళినా బతకాలంటే మీరు 100% ప్రాక్టికల్ నేర్చుకోండి. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ పైన 100% ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఒకటే కోరుకుంటా, ఏ స్టూడెంట్ ఒకవేళ రిటర్న్ వచ్చి ఇంటికాడ ఏదైనా పరిస్థితి బాగాలేక ఉన్నా, అతని లైఫ్లో అతను ఒక బేకరీ పెట్టుకున్నా, ఒక సంథింగ్ ఏదో చిన్న హోటల్ ఏదైనా పెట్టుకున్నా కానీ అతని లైఫ్లో అయినా సాటిస్ఫై కావాలి. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ద ఒక అమౌంట్ ఫీజు కట్టినా, ఆ ఫీజుకు న్యాయం జరిగిందని కోరుకోవాలి. నేను ఇంకోటి కూడా ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే, నాకు ఎవరినైనా పేరెంట్స్ కష్టంతోనే డబ్బులు ఫీజు కడుతున్నారు కాబట్టి, నేను పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకున్నానంటే నాకు న్యాయం జరగాల, తీసుకున్నందుకు స్టూడెంట్స్కి నేను న్యాయం చేస్తా 100%. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తా. ప్రతి ఒక్క పేరెంట్ నా పైన పెట్టుకున్న నమ్మకంతో నాకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీడియా ప్రకారం చెప్పేది ఏమైందంటే, నా పైన పెట్టుకున్న నమ్మకం పేరెంట్స్ ఎవరైతారో వాళ్ళందరికీ 100% పిల్లల్ని నేను సక్సెస్ చేసి చూపిస్తాను అని చెప్పేసి ఇదివరకు ఆల్రెడీ చాలా మందిని సక్సెస్ చేశాను. ఇప్పుడు ఇక ముందు కూడా 100% చేస్తాను అని నేను చెప్తున్నానండి. ఓకే సార్, ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది సార్ ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్? అయితే మన డిపార్ట్మెంట్లో ఎన్ని ఇయర్స్ కోర్స్ అంటే, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఈ 3 ప్రొవైడ్ చేశామండి. అదేవిధంగా అంటే స్టూడెంట్స్ 1 year డిప్లొమా అంటే 6 months ఇక్కడ, 6 months ఇంటర్న్షిప్ వెళ్తారు. ఆఫ్టర్ 1 year 100% జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. లైఫ్ అనేది 1 year తర్వాత సెట్ అవుతుంది. సార్ ఈ హోటల్ మేనేజ్మెంట్లో శాలరీస్ ఎలా ఉంటాయి సార్? శాలరీస్ వచ్చేసి లైఫ్లో ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, బికాస్ ఓన్లీ టాలెంట్, ఒక టాలెంట్ వల్లనే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక హోటల్లో 2 హోటల్స్ ఉన్నాయంటే, 2 హోటల్స్లో 2 మాస్టర్స్ ఉన్నారంటే, ఈ 2 హోటల్లో 2 మాస్టర్కు 30,000 ఇస్తారంటే హోటల్ నడుస్తుంది, ఇంకో హోటల్ నడవట్లేదంటే బికాస్ ఆఫ్ మాస్టర్. అంటే కొంచెం మాస్టర్ వల్ల, ఫుడ్ టేస్ట్ వల్ల అదే అవుతుంది. నడిచే వాళ్ళు నడవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే మాస్టర్ని తీసుకుంటారు. మాస్టర్ని తీసుకోవాలంటే మాస్టర్కి 30 ప్లేస్లో 40 ఇస్తే రావడం అంటే మీన్స్ వస్తాడో రాదు తెలియదు, బట్ ఇంక్రీజ్మెంట్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఓన్లీ టాలెంట్. ఒకసారి నీ లైఫ్లో 10,000కి శాలరీ స్టార్ట్ చేసినామంటే నీ లైఫ్లో మళ్ళీ మనం ఒకవేళ బ్యాక్ రిటైర్మెంట్ ఇచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా నువ్వు మళ్ళీ రిటర్న్ 10,000కి 100% శాలరీ చెయ్యవు. ఎప్పుడైనా సరే ఇంక్రీజ్మెంట్ అంటే ఉంటుంది. ఈ హోటల్లో 10,000 ఇస్తారంటే నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే 20 తర్వాత 30 కాకుండా ఈ విధంగా ఏ విధంగా నడుస్తా అంటే, నువ్వు ఒక హోటల్లో మంచి యాజ్ ఏ
మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా ఒక ఒక చెఫ్ అయితే ఎగ్జిక్యూటివ్ చెఫ్ లాగాను, అలా డిపార్ట్మెంట్లో బార్లో అయినా ఇంట్లో అయినా నీ యొక్క స్కిల్స్, సర్వీస్లో అయితే సర్వీస్ స్కిల్స్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నీ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటే స్కిల్స్ని బట్టి సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూసుకుంటే హోటల్లోకి వెళ్తే సర్వీస్ వాళ్ళు సర్వీస్ బాగా చేస్తే మనం ఒక మైండ్ సెట్లో తినేటప్పుడు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఎంత ఇద్దాం, ఇతనికి ఎంత ఇద్దాం సర్వీస్ చేసినందుకు, గుడ్ సర్వీస్ చేశాడు, గుడ్ స్కిల్స్ ఉన్నాయి మనకు, అంటే టేస్టీ ఫుడ్స్ కూడా మనకు మైండ్లో టేస్టీ ఫుడ్స్ మన మైండ్ని క్యాచ్ చేసి టేస్టీ ఫుడ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు స్పైసీ ఏ విధంగా మన టేస్ట్ అనేది మన టేస్ట్ని అని అనుకూలించి మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫుడ్ ఇచ్చిండు, సర్వీస్ కూడా బాగుంది, ఇతనికి మనం ఎంత టిప్ ఇద్దాం. యాక్చువల్లీ నేను మనసులో ఒక 20 అనుకున్నా, బట్ ఈయన సర్వీస్ చూసి సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రా 100 అట్లా, అంటే మేబీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాట్ ప్రైస్ అంటే పబ్లిక్కి అంటే నార్మల్గా అందరికి అర్థం కావాలని చెప్పి చెప్తున్నానండి. అట్లా అంటే స్కిల్స్ అనేది మన దగ్గర ఉండాలండి. ఈ రోజులలో స్కిల్స్ ఉంటే 100% శాలరీ అనేది ఫిక్స్ ఉండదండి. ఈ హోటల్ మేనేజ్మెంట్లో శాలరీ అనేది అసలు ఫిక్స్ ఉండదు. నీ టాలెంట్ ఎంత పెరిగితే నీకు అంత శాలరీ ఉంటుంది. 1000 రూపీస్ పడితే 1 CR వరకు కూడా శాలరీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అడ్రస్ వచ్చేసి మన కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్ సాన్వి హాస్పిటల్ లైన్లో ఉంటుంది. మీకు ఎవరికైనా హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే రండి, విజిట్ చేయండి. మన కాలేజ్ వచ్చేసి రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఇన్ దీస్ నంబర్స్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ మనతో ఉన్నారు రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సీనియర్ స్టాఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మేడం గారు, సునంద మేడం గారు. మేడం అడిగి ఇక్కడ రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. హాయ్ మేడం. Hi, మేడం, వాట్ ఈస్ యువర్ నేమ్? my name is Sunanda. I'm from Karimnagar district, but I have educated in Hyderabad. I graduated from Usmania University in the year 1962. I have completed my BSc and then I have taken up to spoken English and some psychology. I was interested in library reading, so I have studied so many books to give my bit of experience to the upcoming students of the universities or the colleges or the schools. వాట్ అబౌట్ రోహన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మేడం? Okay, I have been following these people for quite some time, and they were very enthusiastic, and it's one of the best colleges. I think it's going to be the setup what they have given in the rooms and everything, the provision of the cooking, dining and bar is not more important, but nowadays it is important, so it is well set. And I think and I bless this college to come up to the levels what we expect, and I will be here to guide them in all manners of their activities. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి సార్ విధంగా చెప్పారు. ఇందులో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదండి. సో మీరు కూడా 10th పాస్ అయిన తర్వాత ఖాళీగా ఉండడానికంటే బదులుగా ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి కోర్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీస్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. సో మరింకెందుకండి ఆలస్యం, వెంటనే విచ్చేయండి మన రోహన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కి.